హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి హియర్. అండ్ ఎలా ఉన్నారు మీరందరూ కూడా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు మేక్ అ స్మూతీ అనమాట. డిఫరెంట్ స్మూతీస్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఈ స్మూతీస్ నేను 3 to 4 months అవుతుంది ఈ స్మూతీస్ బ్రేక్ఫాస్ట్లో రెగ్యులర్గా రొటీన్గా తీసుకోబట్టి. అండ్ చాలామంది అనుకుంటారు బెర్రీస్ వచ్చేసి చాలా కాస్ట్ ఎక్కువ, మనకు దొరకవు అని అనుకుంటారు. బట్ సమ్ టైమ్స్ మనకు సీజనల్ ఫ్రూట్స్ వచ్చేసి $3కి $4కే దొరికొస్తుంది. అండ్ ఇప్పుడు ఇండియాలో కూడా అంతే, చాలా బెర్రీస్, రాస్బెర్రీస్ కానీ అన్నీ కూడా మనకు ఇండియాలో అవైలబుల్గా ఉంటున్నాయి. మీ దగ్గర అంత బడ్జెట్ లేకపోయినా సరే ఒక్కొక్కసారి మనకు తక్కువ రేట్లో ఉన్నప్పుడే మీరు బై చేసి తీసుకొని ఇలా స్మూతీస్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నేను బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ తీసుకున్నాను కదా. ఎనీ కైండ్ ఆఫ్ బెర్రీస్ అండి, ఎనీ కైండ్ ఆఫ్ బెర్రీస్లో మనకు సి విటమిన్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. అది మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ మనము ఏ దాంట్లో సి విటమిన్స్ ఉంటాయో తెలీదు. అండ్ మనం తీసుకున్న మన డైలీ డైట్లో సి విటమిన్ తీసుకుంటున్నామో లేదో తెలీదు. మనకు బ్లైండ్గా ఫాలో అయిపోయి ఇలా బెర్రీస్ తీసుకుంటే మనకు ఈజీగా మనకు సి విటమిన్ అనేది డైలీ డైట్లో తీసుకుంటే మనకు వచ్చేస్తుంది. అండ్ ఈ సి విటమిన్ వచ్చేసి మనకు హెల్త్కే కాదు, అండ్ స్కిన్కి అండ్ హెయిర్స్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ స్పెసిఫిక్గా క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ జనరేషన్లో ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నీ కూడా. అందుకని ఇలా మనం హెల్తీ డైట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దాంట్లో నేను వచ్చేసి ఆల్మండ్స్ యూస్ చేశాను, అండ్ డేట్స్ యూస్ చేశాను. అన్నీ కూడా యూస్ చేశాను అనమాట. ఇది నేను వచ్చేసి పుడింగ్ అనమాట. నేను స్మూతీ కాకుండా పుడింగ్ లాగా చేస్తున్నాను. పుడింగ్ అంటే ఏం లేదు, కొంచెం తక్కువ మిల్క్ తీసుకుంటున్నాను దీంట్లో. మనకు స్మూతీ వచ్చేసి రెగ్యులర్గా అలాగే డ్రింక్ లాగా అయిపోతుంది కాబట్టి ఒక్కొక్కసారి నేను ఇలా క్రంచిగా దాంట్లో చియా సీడ్స్ యాడ్ చేశాను కాబట్టి క్రంచిగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా తీసుకుంటాను. అండ్ చియా సీడ్స్ వచ్చేసి మనకు ఒకవేళ టెంపరేచర్ బాడీ హీట్ ఉన్న వాళ్ళైతే మాత్రం సోక్డ్ చియా సీడ్స్ తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ చియా సీడ్స్ కూడా అంతే, చాలా చాలా బాగుంటాయి. లైక్ దాంట్లో రిచ్ ఫైబర్ ఉంటుంది, ఒమేగా, పొటాషియం, అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకు ప్రతి సీడ్స్లో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక స్మూతీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికోసం నేను బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ యూస్ చేశాను. అండ్ దాంట్లో నేను సోక్డ్ ఆల్మండ్స్ తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు సోక్డ్ ఆల్మండ్స్ లేకపోయినా పర్లేదు, మామూలుగా అయినా తీసుకోవచ్చు. బట్ సోక్డ్ ఆల్మండ్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను 1 బనానా యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్. సన్ఫ్లవర్ సీడ్స్ మనకు సీడ్స్ అనేటివి చాలా దూరంగా ఉంటాం, మనకు తెలియదు దాని ఇంపార్టెన్స్ ఏంటో అని. ఫ్లాక్ సీడ్స్ కానీ, చియా సీడ్స్ కానీ, అండ్ సెసమే సీడ్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట మన డైలీ లైఫ్లో. చాలా చాలా బెనిఫిట్స్ చాలా ఉంటాయి. లైక్ మనకు మినరల్స్, పొటాషియం, చాలా వరకు మనకు సీడ్స్ అనేటివి తెలియవు. మనకు తెలియకుండానే మన బాడీని అనేటివి బాగా వాటి వల్ల బెనిఫిట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. నేను ఇప్పుడు దీంట్లో ఓట్స్ కూడా తీసుకున్నాను. ఓట్స్ వచ్చేసి నేను 2 స్కూప్స్ ఉంటుంది కదా, అలా 2 స్పూన్స్ యాడ్ చేశాను అనమాట. ఓట్స్ వల్ల మనకేంటంటే ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది. అందుకే నేను ఒక్కొక్కసారి స్మూతీలో ఓట్స్ కూడా నేను తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లో హనీ యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ ఆప్షనలే మాత్రమే. నేను హనీ అస్సలు యాడ్ చేయను. నేను తీసుకుంటున్న బనానా వల్ల నాకు స్వీట్ అండ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నేను ఏదో వీడియో డెకరేషన్ కోసం నేను హనీ యాడ్ చేశాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు బనానా తీసుకునేటప్పుడు కొంచెం రైప్ బనానా తీసుకోండి. లైక్ మరీ మీకు కొందరు ఎలా అంటే దాని మీద మార్క్స్ కూడా లేకుండా తీసుకుంటారు. దట్ ఈస్ వెరీ బ్యాడ్. రైప్ బనానా తీసుకుంటే మనకు క్యాన్సర్కి ఫైట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బార్లీ ఫ్లేక్స్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి స్మూతీ కాదు, నార్మల్గా బ్రేక్ఫాస్ట్ లాగా నేను ప్రిపేర్ చేస్తున్నాను. బార్లీ ఫ్లేక్స్ వచ్చేసి మనకు చాలామందికి గింజలు తెలుసు. గింజలు వాటిని సోక్ చేసి దాన్ని రసం తీసుకొని దాన్ని వాటర్, చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఇది వచ్చేసి చాలా సింపుల్గా మనము మిల్క్ పెట్టేసి కాసేపు 1 to 2 minutes వరకు పెట్టేస్తే మనకు అయిపోతుంది. ఒకవేళ మీకు అది కూడా
కష్టం అనిపిస్తే ఒక 5 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు. సో మిల్క్లో సోక్ చేసుకొని దాని తర్వాత హీట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లో వాల్నట్స్, ఆల్మండ్స్, సమ్ పంప్కిన్ సీడ్స్ యాడ్ చేశాను. సో పంప్కిన్ సీడ్స్ చాలా 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 మంచిది. లైక్ దాంట్లో ఫైబర్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, సో మినరల్స్. సో ఇవన్నీ కూడా మనకు మార్నింగ్ ఇలా ఫుల్ఫిల్గా ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఆఫ్టర్నూన్ 2 వరకు కూడా మనకు ఆకలి అవ్వకుండా ఉంటుంది. స్పెసిఫిక్గా వెయిట్ లాస్, ఎవరైతే వెయిట్ లాస్ కోసం మీరు ట్రై చేస్తున్నారో సో వాళ్ళకు కూడా ఈ ఈ బ్రేక్ఫాస్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా కలుపుకొని తింటే మనకు ఫస్ట్ తిన్నప్పుడు అంతగా నచ్చదు. బట్ తినగా మనకు వేపాకైనా తీయగా ఉంటుంది అని అంటారు. సో ఇది కూడా అంతే. సో చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తినండి ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే. అండ్ దీంట్లో మనము అన్ని నట్స్, సీడ్స్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి క్రంచీగా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక స్మూతీ ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లో నేను బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ యూస్ చేస్తున్నాను. అండ్ దీంట్లో ఒక బనానా మాత్రమే యూస్ చేస్తున్నాను. సో డైలీ ఒక బనానా డెఫినెట్గా తీసుకోండి. బికాస్ చాలామంది అనుకుంటారు సో బనానా వచ్చేసి ఫ్యాట్ అనుకుంటారు, బట్ దట్స్ టోటలీ రాంగ్ అనమాట. అసలుకి ఉండదు. బికాజ్ మనము మార్నింగ్ టైం ఇలా ఫ్రూట్స్ తీసుకుంటాము. లైక్ దోశ, మినపప్పు ఇవన్నీ తీసుకోవట్లేదు. దోశలో వచ్చేసి మినపప్పు ఉంటుంది, ఇడ్లీలో మినపప్పు ఉంటుంది. ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ అనమాట. సో మనము ఇలా ఫ్రూట్స్లో తీసుకుంటే మనకు హెల్త్తో పాటు మనకు ఆకలి ఇవ్వకుండా వేరే వాటి మీద స్టార్వింగ్ లాగా ఉండవన్నమాట. మనకు ఏవి కూడా తినాలంత అనిపించదు. బికాస్ మనం బనానాలో స్వీట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు వేరే తినాలంత అనిపించదు. సో ఇలా డైలీగా ఒక బనానా తీసుకుంటే మనకు హెల్త్తో పాటు స్కిన్ మీద మనకు వ్రింకిల్స్ రాకుండా ఉంటాయి, యంగ్గా ఉంటాం అనమాట. సో నేను ఇక్కడ వచ్చేసి రోస్ట్ బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 100% హోల్ వీట్ బ్రెడ్ అనమాట. ఇది బ్రౌన్ బ్రెడ్. సో నేను ఈ స్మూతీతో పాటు ఒక్కొక్కసారి హాఫ్ గ్లాస్ స్మూతీ తీసుకున్నప్పుడు ఇలా బ్రెడ్ స్లైస్ తీసుకుంటాను. అండ్ దీని మీద నేను హనీ యాడ్ చేశాను బ్రెడ్ స్లైస్ మీద, బట్ రెగ్యులర్గా అయితే నేను అది కూడా యాడ్ చేయను. అండ్ చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తీసుకోండి. మీ ఏ బ్రేక్ఫాస్ట్ అయినా ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ మనకు ఒక్కొక్కసారి ఆ కలర్ చూసి కూడా నచ్చవన్నమాట. సో మనకు ఈ స్మూతీస్లో తీసుకుంటే ఏంటంటే వైటమిన్ ఏ, బి, సి, పొటాషియం అండ్ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. చాలా బాగా యూస్ అవుతుంది మన స్కిన్కి కానీ అండ్ హెల్త్కి చాలా బాగుంటుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో మనకు అన్నీ కూడా అన్ఆర్గానిక్ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడిప్పుడే జనాలందరూ కూడా వాటి గురించి తెలుసుకొని సో ఈ ఫాలో అవుతున్నారు అనమాట, ఆర్గానిక్కి కన్వర్ట్ అవుతున్నారు. సో దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇదన్నమాట టుడేస్ వీడియో అబౌట్ మై రొటీన్ మార్నింగ్స్ బ్రేక్ఫాస్ట్ ఇలా చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో మీకు అందరికీ కూడా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సీ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై అండ్ టేక్ కేర్.